స్వాగతం సుస్వాగతం. నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 1 minute. నాకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే మతపరమైన భావనలు లేవు. కానీ ఎవరైతే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తారో, అది క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, హిందూ కావచ్చు, టార్గెట్ చేస్తారు, నేను వదలను. మెయిన్గా పొలిటికల్గా మనం అందరం విడిపోయి ఉన్నాం. అక్కడ పొలిటీషియన్స్ మనల్ని విడగొట్టి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు బెటర్ అవుతున్నారు, వాళ్ళ పిల్లలు పక్క దేశాల్లో చదువుకుంటున్నారు తప్పించి ఇక్కడ విడిపోయినందుకు మనం కొట్టుకుంటున్నాం. అగ్గిపెట్టెల దగ్గర నుంచి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తూ ఉంటే బతుకు రైలు ఏ పట్టాల మీద నడపాలి సార్? బట్ దీంట్లో ఒక కమ్యూనిటీ చాలా డేంజర్. వాళ్ళు ఓపెన్గా ఏవేవో చేస్తారు. వాళ్ళని పాయింట్అవుట్ చేయకుండా వాళ్ళు నిజంగా తప్పులు చేస్తున్నప్పటికీ ఇన్నోసెంట్, అసలు తప్పు చేయనోడి మీదకి ప్రోపగండా, ఫేక్ అని చెప్పి వస్తే ఎట్లుంటుంది? ఈరోజు విత్ ప్రూఫ్ మీకు మాట్లాడతా. వీడియో ఎండు వరకు చూడండి, మొదలు వస్తుంది. దాంట్లో నంబర్ 1 ఏథియిస్ట్ అనే పేరుతో, అంబేద్కరిస్ట్ అనే పేరుతో ఒక కన్వర్టెడ్ గాడు ఫస్ట్ ప్రకాష్ రాజ్. మరి 2 వీడియోలు చూద్దాం. లక్కీ రామా కాలేజ్ లక్ష్మణ లక్కీ వన్ నేషన్ వన్ రిలీజన్ అండ్ డైలాగ్. లక్కీ అంట, లక్ష్మణుడు లక్కీ అంట. ఏరా పాకి రండ్. వీడెప్పుడూ కూడా హైందవుల మీదనే పడతాడు. అదే ఒక ఇస్లాం మీద కానీ, వాడి క్రిస్టియానిటీ మీద కానీ పడడు. ఎందుకు? ఎవరికి మీరు పువ్వులు పెడతారు? పొలిటికల్గా వీడు ఇప్పుడు మన ఇండియాలో ఒకటి ఉండిపోయిందిరా. క్రిస్టియన్స్ ఏమో హిందువులను హేట్ చేయాలా, హిందువులేమో ముస్లిమ్స్ని హేట్ చేయాలా, ముస్లిమ్స్ ఏమో వీళ్ళిద్దరిని హేట్ చేయాలా. మళ్ళీ హిందువులు మెజారిటీ కాబట్టి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కలిసి ఉండాలా. అండ్ హైందవులు ఎవరు? ఎద్దులని, ఆవులని తినరు, పూజిస్తారు, వాళ్ళు తింటారు. సో అదొక పాయింట్ తీస్తారు. ఎండ్ ఆఫ్ ది డే గాయకు ఖానే వాళ్ళ, గాయకు రోటీ కిలానే వాళ్ళ, ఏక్ నై హోతా అనే స్లోగన్తో వీళ్ళు కొట్టుకుంటారు. కొట్టుకోవడంలో తప్పులేదరా, కానీ మధ్యలో భగవంతుని ఇన్వాల్వ్ చేసి ఇట్లా వై? టుడే దే రీరోట్ రామాయణ ఇన్ ద ప్లే. దెన్ సడన్లీ రామ లక్ష్మణ సీత కేమ్. సో దే ఆర్ కమింగ్ డౌన్ టు సౌత్ అండ్ లక్ష్మణ సేస్ కమ్ అవుట్. ఇప్పుడు ఆ బీఫ్ తినే పీపుల్ అందరూ ఇట్లా మాట్లాడితే ప్రకాష్ రాజ్కి సపోర్ట్ చేస్తారు. పొలిటికల్గా నేను ఈ ఐడియాలజీని సపోర్ట్ చేస్తా అని ఈ విధంగా ప్రకాష్ రాజ్ చెప్పుకుంటాడు అన్నట్టు. సింపుల్ యాంటీ హిందూ ప్రోపగాండా, ఖుల్లాబాద్, ఓపెన్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఓట్ బ్యాంక్ డివిజన్ రూల్, సింపుల్. వీళ్ళు చేసే స్ట్రాటజీనే అది. మళ్ళీ వీడు ఏమంటాడు? రాముడు నార్త్ ఇండియన్ అంట, రావణుడు సౌత్ ఇండియన్ అంట. శ్రీలంక ఏడున్నవరా? అవలే మానసిక పరిస్థితి బాలా. రావణుడు దళితుడు అంట. రే, రావణుడు బ్రాహ్మణుడు రా. బ్రాహ్మణుడు అనేది కులం కాదు, అదొక జస్ట్ ప్రొఫెషన్. అతనికి వేదాలు తెలుసు కాబట్టి బ్రాహ్మణుడు. కామం అనే చిచ్చులో అహంకారం మత్తులో చచ్చిపోయాడు. నీవు కూడా అహంకారం మత్తులో ఇట్లా మాట్లాడుతున్నావు. ఇట్లా మాట్లాడితే కాంట్రవర్స్ అవుతుందని తెలుసు, వేసుకుంటారని తెలుసు, తిడతారని తెలుసు, కేసులు అవుతాయని తెలుసు. 10 లక్షలు పడేస్తే కేసులు మూసిపోతాయి. అదే ధైర్యం. ఒక వర్గం పీపుల్ సపోర్ట్ చేస్తారు, ఇంకో వర్గం మెజారిటీ అయినా కూడా ఏం ఫీకదు అన్న ధైర్యం. ఆ ధైర్యాన్ని చంపాలి. ఆ ధైర్యాన్ని నమ్మాలంటే लॉरेंस बिश्नोई ट्रीटमेंट है करेक्ट. तो सर हम इसका इनकार तोड़ेंगे कभी? यानी आप धमकी दे रहे हैं? नहीं सर, धमकी नहीं दे रहे सर, हम तो रिक्वेस्ट कर रहे हैं कि माफी मांग लो. ఏపీఆల్ కొడుకుల్ని ఎవ్వడు ఇంకోసారి మాట్లాడొద్దు. రాముని అవమానించిండు, ఉగ్రవాదులను ఎప్పుడు పాయింట్అవుట్ చేయడు, కానీ ఆర్ఎస్ఎస్ని పాయింట్అవుట్ చేస్తాడు. దురంధర్, ది కేరళ స్టోరీ, ప్రోపగండా అంటాడు. రియల్ కేసెస్ మొన్ననే బయటకు వచ్చినాయి. మన భగవంతులను ఎన్నో మాటలు అంటాడు. ఈ గొర్రె బిడ్డ నెక్స్ట్ రోస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాటకాలు పడుతున్నది, గట్టిగానే రోస్ట్ చేస్తా, స్మూత్ రాడ్ వేస్తా. నేను ఇట్లా పనికొచ్చే వీడియోలు చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలా. ఇట్లాంటి కంటెంట్కి నువ్వు సపోర్ట్ చేయాలా. 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే మనం చేసే వీడియోస్ వేరే ఉంటాయి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కడు షేర్ చేసి మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి. సబ్స్క్రైబ్. ఇక ఇట్లాంటి కథలు పడ్డాడంటే సింపుల్గా దిష్టి బొమ్మలు కాలబెడతారు. పోస్టర్లు అతికిచ్చి బుచ్చలు పోస్తారు, కొడతారు చెప్పులతో. అది కాదురా ట్రీట్మెంట్. కావాల్సింది లారెన్స్ బిష్నోయ్ ట్రీట్మెంట్. గుర్తుపెట్టుకోండి. ఆ ట్రీట్మెంట్ ఇస్తే గానీ ఎవ్వడు సెట్ కాడు. कोई हमें ऐसे परेशान करेगा तो वो चाहे किसी भी लेवल का आदमी हो, कैसा मर्जी हो सर, किसी को मार देंगे. ఇప్పుడు అల్లా గురించి ఎవడు ఎందుకు మాట్లాడు? టైం వస్తే వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలుసు. వాళ్ళ దాంట్లో బుగరవాదులే ఉంటారు. మనకు కూడా కావాలి. అందుకే బాల్ ఠాక్రే అంటాడు, ఆర్ఎస్ఎస్ వాళ్ళ చేతిలో కర్ర కాకుండా గన్లు పెట్టండి అని. ఆ గన్లు పెట్టే రోజు రావాలా, మజా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మరి తప్పు చేసేవాడు
చంపర్లే అన్న ఉద్దేశంతోనే తప్పు చేస్తుండు. చంపర్లే, ఏం పీక్తారులే అన్న ఉద్దేశంతోనే బలాత్కారాలు, మర్డర్లు చేస్తున్నారు. చంపేయాలి. వాడికి కావాల్సింది వాడికి ఇచ్చేసినాం అనుకో, ఇంకెవడు ఒక్కరిని లేపేస్తే 10 మంది సైలెంట్ అయిపోతారు. అంతేగా. ఇప్పుడు మనం ప్రకాష్ రాజు ఇన్స్టా ఫీడ్లోకి పోదాం. ప్రకాష్ రాజ్ 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు మనోడికి. అందరికీ నమస్కారం అనే ఒక విషయం మీద నేను చేసిన ప్రసంగం. కమలాసన్ అమ్మ మొగుడ్రా వీడమ్మ వీడొచ్చి ఒక లిటరలీ ప్రసంగంలో నేను ఇచ్చిన పర్ఫార్మ్ చంపేయాలరా, నేను బతికించొద్దు. మళ్ళీ వీడు ఫ్రీగా పోస్టులు వేసుకుంటాడు. సేవ్ యువర్ సన్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్, సేవ్ యువర్ డాటర్ ఫ్రమ్ బీజేపీ అంట. మరి వీడే ఇక్కడ కేరళలో ఒక రెస్టారెంట్లో కృష్ణుడి ముందర నాన్ వెజ్ పెట్టిండ్రు. దీన్ని ఎందుకు పాయింట్అవుట్ చేయడు? మరి న్యూట్రల్గా ఉన్నప్పుడు ప్రతిదీ పాయింట్అవుట్ చేయాలి కదా. చీకట్లో చేసిన పాపం కూడా వెలుగులోకి వస్తుంది. రామాయణం గురించి చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపాయి. పండ్లు దొంగిలించారని ఆయన మాట్లాడారు. ఈ కథకు జీఎస్టీ, డాలర్లు వంటి పదాలను కలిపి పండ్లు దొంగిలించినందుకు శూర్పణఖ వారిని నిలదీసిందని, జరిమానాగా $2000 కట్టమన్నందుకు ఆమె ముక్కు కోశారంటూ వెక్కిరిస్తూ మాట్లాడారు. పవిత్రమైన రామాయణాన్ని ఒక దొంగతనం కథగా, ఆర్య ద్రావిడ పోరాటంగా మార్చి చెప్పడం భక్తుల మనోభావాలను సల్మాన్ రాజ్ స్టోరీ చెప్తాను నేను కూడా. డబ్బుల కోసం హైందవ రోల్స్ వేస్తాడు. ఈవెన్ ఏమంటారు, రామాయణం రోల్ కూడా వేస్తాడు. అక్కడెక్కడో ముంజకి పుట్టిన ఓడొచ్చి ఎవడి కోసమో చచ్చిపోతే వాణ్ణి ఆరాధిస్తాడు. బట్ వాడిని ఆరాధిస్తున్నా అని చెప్పాడు. ఎవరి మీదైతే డబ్బులు తిని పెరిగిండో, ఎదిగిన తర్వాత పాలిటిక్స్ లో డబ్బులు సంపాదించడానికి వాళ్ళు పూజించే దేవుణ్ణి అవమానిస్తాడు, కించపరుస్తాడు. ఎందుకంటే అక్కడ నుంచి వ్యూవర్షిప్ వస్తుంది. అండ్ కన్వర్టెడ్ గాల నుంచి లెఫ్ట్ లాబీ మొత్తం సపోర్ట్ చేస్తుంది. 2 సైడ్ల నుంచి వ్యూవర్షిప్ వస్తుంది. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వచ్చు, ఇంకా డబ్బులు వెనకేసుకోవచ్చు. ఎలాగో వీడు ఉండేది కేరళ కాబట్టి అక్కడ ఉండేదంతా గొర్రె బిడ్డలే. సో వీడు ఫరక్ పడదు. మన నాన్ వెజ్ అని కూడా చూసిండ్రు. సింపుల్, మన నుంచి డబ్బులు చేసుకుంటున్నారు, మళ్ళీ డబ్బులు ఉన్నాయని చెప్పి మనల్ని అవమానించడం, వీళ్ళు ట్రూ రంగు బయట పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇండియాలో నియర్లీ 11 రాష్ట్రాలు ఆల్రెడీ కబ్జా అయిపోయినాయి కాబట్టి ఇంకా ఆ ఏరియాల్లో వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు, హ్యాపీగా బతుకుతున్నారు డబ్బులు పెట్టుకొని. అజిత్ దోవల్ అంటారా, हिंदुस्तानियों को हराया है तो हमेशा हिंदुस्तान के लोगों ने साथ नहीं दिया देश का. ఈ దేశం ప్రజలే ఈ దేశానికి సపోర్ట్ ఇవ్వలేదు. दुख इस बात का था कि हमारे सभी लोगों ने साथ नहीं निभाया और साथ नहीं दिया. నాట్ ఓన్లీ వన్ రిలీజన్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందువులు ముగ్గురు. और इसकी फीलिंग आज भी मुझे इस देश में होती. ఈ దేశం ప్రజలే ఈ దేశానికి సపోర్ట్ ఇవ్వలేదు అని చెప్పి బాధపడ్డాడు. తన వాయిస్లో మనకు అర్థమవుతుంది. మన ఇంట్లోనే దొంగలు ఉన్నారా, ఇంటి దొంగలే ఎక్కువ ఉన్నారు ఇండియాలో. దాన్ని వక్రీకరించి ఏంట్రా వక్రీకరిస్తున్నారా? సింపుల్, నేను వీడిని మింగను, మనకే క్లియర్గా కనబడుతుంది. వక్రీకరించాడు, మళ్ళీ వాడే వక్రీకరిస్తున్నారు అంటున్నాడు. ఇక్కడనే అర్థం చేసుకోవచ్చు గొర్రె బిడ్డలని ఇలా ఎందుకంటలో. సింపుల్ రా, ఇప్పుడు డబ్బుల కోసమే ఒక అమ్మాయి రిచ్ పర్సన్ని పట్టుకొని డేట్ చేస్తుంది. బట్ నువ్వు డబ్బుల కోసం చేసావు అంటే ఒప్పుకోదు. అది ముంజా, అది ఒప్పుకోదు. వీడు అంతే, గుర్తుపెట్టుకోండి. ఆడంగి నా కొడుకు, అవునరా ఇంచపరచా, అవునరా నేను కన్వర్టెడ్ అని చెప్పుకోలేరు. ఎందుకంటే అది వీడికి పవన్ కళ్యాణ్తో డిబేట్ కావాలంట. పవన్ కళ్యాణ్తో అరే తను గ్రౌండ్ వర్క్ చేసి రిస్క్ తీసుకొని 3 సార్లు ఓడిపోయి ఒక్క సీటు కూడా రాదని అమ్మ నా బూతులు పడి ఎంతో ఇన్సల్ట్ తీసుకొని, అసలు వీడు గెడవర్రా, ఇంతో నీమ్ కాదరా, వీడ ఒక చిన్న హీరో, బాతగార్రా వీడు అని ఎందరో మంది మాట్లాడితే గివ్అప్ ఇవ్వకుండా ట్రై చేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయి కూర్చున్నాడు. డైరెక్ట్ నీకు ఆయనతో కావాలారా డిబేటు? ఎర్రి నీ మానసిక పరిస్థితి బాగా. కేసీఆర్ అంటావు, విజయసాయి రెడ్డి అంటావు, ఎన్టీఆర్ అంటావు. నువ్వు బాతగాడు, అర్థమైందా? పోయి రంగులు వేసుకొని సినిమాల దగ్గరనే ఆగిపోతావు. నువ్వు అనుకున్నది జరగదు. మెగా ఫ్యామిలీ అంటావు, దీనికి ఏ సంబంధం లేకుండా పోసారంటావు. అండ్ వీడియో అయితే మామ, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి. ఇక్కడ దాకా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను మరిన్ని వీడియోలు చేయగలుగుతా. సబ్స్క్రైబ్.